వెల్కమ్ టు టుడే క్లాస్. ఈ రోజు క్లాస్లో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ టాపిక్లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తూ కాన్సెప్ట్ వైజ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ ఎంట్రన్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఇందులో ముందుగా ఈక్వేషన్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈక్వేషన్: దేర్ ఈజ్ అన్ ఈక్వాలిటీ సైన్ బిట్వీన్ టూ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఏవైనా టూ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మధ్యలో ఈక్వల్ అనే సింబల్ ఉంటే దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ స్టడీ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను చూడండి. 2x + 5 = x + 3. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2x + 5 అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, x + 3 అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. మధ్యలో ఈక్వల్ అనే సింబల్ ఉంది కాబట్టి ఇది ఒక ఈక్వేషన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అలాగే 3y - 4 = 20. ఇక్కడ కూడా 3y - 4 అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, 20 అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. మిడిల్లో మనకి ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి ఇది ఒక ఈక్వేషన్. అలాగే 5x + 6 = x + 1. 5x + 6 algebraic expression, x + 1 algebraic expression. Between symbol is equal, so this is an equation. Okay, ఏవైనా 2 algebraic expressions మధ్యలో ఈక్వల్ అనే సింబల్ ఉంటే దాన్ని మనం ఈక్వేషన్ అని చెబుతాం. నెక్స్ట్ మనం లీనియర్ ఈక్వేషన్ అంటే ఒకసారి చూద్దాం. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో మనం ఆల్రెడీ పాలినామియల్ టాపిక్లో మనం డిస్కస్ చేసాం. మరొకసారి డెఫినేషన్ చదువుతాం చూడండి. an equation in which highest power of unknown is 1. ఏదైనా ఒక ఈక్వేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉండే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. హైయెస్ట్ పవర్ ని మనం ఇండెక్స్ అని కూడా అంటుంటాం. ఓకే, ఏదైనా ఒక ఈక్వేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉండే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. 2 × x + 5 = 18. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జాంపుల్లో ఇన్వాల్వ్ అయ్యే వేరియబుల్ x. దాని యొక్క పవర్ ఎంత అంటే x⁴ ఉండేటట్టు కదా, సో 1. దీని యొక్క హైయెస్ట్ పవర్ 1 కాబట్టి దీన్ని మనం ఒక లీనియర్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. అలాగే 3x - 2 = 5. ఇందులో ఇన్వాల్వ్ అయ్యే వేరియబుల్ x, దాని యొక్క పవర్ 1. ఈ ఈక్వేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 కాబట్టి ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. అలాగే x + y = 20. ఇందులో 2 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, x, y. వాటి యొక్క పవర్స్ అబ్జర్వ్ చేయండి. x⁴ + y⁴ = 20. హైయెస్ట్ పవర్ 1 కదా, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. అలాగే 3x - 4 = 16. ఇది కూడా ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, ఎందుకంటే x యొక్క పవర్ 1 కాబట్టి. అలాగే ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 2x - 5 = x + 5. ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండే వేరియబుల్ 2 టైమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, x అనే వేరియబుల్. దీని యొక్క పవర్ అనేది 1 కదా, సో ఇందులో హైయెస్ట్ పవర్ 1 కాబట్టి ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషన్ అంటే మరేం కాదు, ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ అన్నోన్ ఈజ్ ఎ సింపుల్ ఈక్వేషన్. అన్నోన్ మీన్స్ వేరియబుల్. అన్నోన్ అంటే వేరియబుల్ అని అర్థం. అన్నోన్స్ అంటే వేరియబుల్స్ ప్లేస్ లో మనం ఏదైనా మనం తీసుకోవచ్చు అనమాట. అన్నోన్ క్వాంటిటీ అనమాట వేరియబుల్ అనేది. ఓకే, అయితే ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ లో ఒకే ఒక అన్నోన్ అంటే ఒకే ఒక వేరియబుల్ ఉంటే దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం. ఎగ్జాంపుల్స్ స్టడీ చేస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ ను మనం ఒకసారి తీసుకుందాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎన్ని వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? x అనే ఒకే ఒక వేరియబుల్ ఇన్వాల్వ్ అయి ఉంది, సో ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. దీన్ని మనం ఒక సింపుల్ ఈక్వేషన్ అంటాం దీన్ని. అలాగే ఈ సెకండ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 3x - 2 = 5. ఇందులో x అనే ఒకే ఒక వేరియబుల్ ఇన్వాల్వ్ అయి ఉంది, సో ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. ఓకే, అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి x, y అనే 2 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, సో ఇది సింపుల్ ఈక్వేషన్ కాదు, నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఎందుకంటే ఇందులో 2 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 3x - 4 = 16. ఇందులో x అనే వేరియబుల్ ఇన్వాల్వ్ అయి ఉంది, సో ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. అలాగే 2x - 5 = x + 5. ఇందులో కూడా x అనే ఒకే ఒక వేరియబుల్ ఇన్వాల్వ్ అయి ఉంది, సో ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. ఓకేనా?
సింపుల్ ఈక్వేషన్ అంటే ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ లో ఒకే ఒక అన్నోన్ లేదా ఒకే ఒక వేరియబుల్ ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, ఏ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ 2 వేరియబుల్స్. ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ లో 2 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. x - 4y = 5. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ 1 కదా. సో ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఈ లీనియర్ ఈక్వేషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని అంటాం. మరో ఎగ్జాంపుల్, 2x + y = 3. ఇది కూడా ఒక లీనియర్ ఈక్వేషన్. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండే వేరియబుల్స్ x అండ్ y. సో దీన్ని కూడా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని మనం చెప్తాం. ఓకే, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అలాంటి మనం 2 తీసుకుంటే ఆ పెయిర్ ని మనము పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. We take 2 linear equations and they have involved in 2 variables. Example అబ్జర్వ్ చేయండి. 3x + 2y = 80. This is one of the linear equation 2 variable. అలాగే 4x + 3y = 110. This is one of the linear equation in 2 variables. ఈ పెయిర్ ని మనం ఏమంటామంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం గమనిద్దాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి ముందు మనం మాట్లాడాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా 2 వేరియబుల్స్ తో కూడిన ఒకే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడ చూడండి, 2x + 3 = y అనే ఒక 2 వేరియబుల్స్ తో కూడిన లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ మనం తీసుకుందాం. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సింపుల్ ఈక్వేషన్ కి అయితే ఒకే సొల్యూషన్ ఉంటుంది. బట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి అయితే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, x = 1, y = 5 నేను తీసుకున్నాను అనుకుందాం. దీనికి ఒక సొల్యూషన్ అవుతుందో లేదో చూడండి. x బదులుగా 1, y ప్లేస్ లో 5. 2 1s are 2, 2 + 3 5 = y ప్లేస్ లో 5. సో x = 1, y = 5 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. అలాగే x = 2, y = 7 తీసుకుందాం. ఇది కూడా దీనికి సొల్యూషన్ అవుతుంది లేదా చెక్ చేయండి. 2 2s are 4, 4 + 3 7, y = 7. అలా మనం సొల్యూషన్స్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా 2 వేరియబుల్స్ తో కూడిన లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. చాలా సొల్యూషన్స్ దీనికి మనం తయారు చేయవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. ఓకేనా? అదే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇలా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చి సొల్యూషన్స్ అడిగితే దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ని మనం బాగా నేర్చుకోవాలి. ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదే, మెయిన్ కాన్సెప్ట్ అదే. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటి యొక్క సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. దాని గురించి మనం చాలా డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఇవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్. వేర్ a1, a2 ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ x. a1, a2లు కోఎఫిషియంట్స్ ఆఫ్ x. b1, b2 ఆర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ y. b1, b2లు y యొక్క కోఎఫిషియంట్స్. అండ్ c1, c2 ఆర్ కాన్స్టెంట్స్. ఓకే, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క నేచర్ ఆఫ్ సొల్యూషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క గ్రాఫికల్ అప్రోచ్, ఇవన్నీ మనం ఇప్పుడు చాలా డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి 100% గ్యారంటీగా మనకి క్వశ్చన్ అనేది వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. వాటి యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఓకేనా? అయితే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే ఈ సిస్టమ్ని కన్సిస్టెంట్ అని ఎప్పుడు చెబుతాం, ఇన్కన్సిస్టెంట్ అని ఎప్పుడు చెబుతాం? ఓకే, కన్సిస్టెంట్, inconsistent. A pair of linear equations in 2 variables is said to be consistent if it has a solution.
ఏదైనా ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇస్తే దానికి సొల్యూషన్ ఉంటే దాన్ని ఆ సిస్టమ్ని మనం కన్సిస్టెంట్ అంటాం. ఓకే, అలాగే a pair of linear equations in 2 variables is said to be inconsistent if it has no solution. Pair of linear equations in 2 variables system ఇస్తే దాన్ని ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్ అని చెప్తామంటే ఆ సిస్టమ్కి సొల్యూషన్ లేనప్పుడు దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఓకే, సొల్యూషన్ ఉంటే దాన్ని మనం కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం, సొల్యూషన్ లేకపోతే దాన్ని ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. అర్థమవుతుంది కదా. అలాగే కన్సిస్టెంట్ సిస్టమ్కి సొల్యూషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది మరలా 2 టైప్స్గా ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే a1/a2 b1/b2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. a1/a2 వాల్యూ b1/b2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. a1 a2లు కోఎఫిషియంట్ ఆఫ్ x కదా, అలాగే b1 b2లు కోఎఫిషియంట్స్ ఆఫ్ y కదా. a1/a2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, b1/b2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండు నాట్ ఈక్వల్ అయితే అప్పుడు ఆ సిస్టమ్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. అలా కాకుండా a1/a2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, b1/b2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, c1/c2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఆ 3 ఈక్వల్గా వస్తే, ఆ 3 రేషియోస్ ఈక్వల్గా వస్తే అప్పుడు ఆ సిస్టమ్కి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలానే a1/a2 వాల్యూ b1/b2 వాల్యూ ఈక్వల్ అయ్యి వాటికి డిఫరెంట్గా c1/c2 వాల్యూ ఉంటే అప్పుడు అలాంటి సిస్టమ్కి సొల్యూషన్స్ అనేవి ఉండవు. ఓకే, a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయితే యూనిక్ సొల్యూషన్, a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 అయితే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయితే నో సొల్యూషన్. అర్థమవుతుంది కదా. దీని యొక్క గ్రాఫికల్ అప్రోచ్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే సిస్టమ్కి యూనిక్ సొల్యూషన్ ఉండడం అంటే ఎలా ఉంటుందో గ్రాఫికల్గా ఒకసారి చూద్దాం. ఒక XY ప్లేన్ తీసుకుంటే ఇక్కడ 2 లీనియర్ ఈక్వేషన్స్ కూడా మనకి ఇలా ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది ఇక్కడ గ్రాఫ్. ఓకే, ఈ లైన్స్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింటే ఇక్కడ మనకు సొల్యూషన్ అవుతుంది, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ సిస్టంలో. ఓకే, ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండేటప్పుడు ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒక XY ప్లాన్ తీసుకుంటే ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే గ్రాఫికల్గా చూపించేటప్పుడు 2 లీనియర్ ఈక్వేషన్ 2 స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి కదా, ఆ 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఇలా ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యి ఉంటుంది, అంటే ఒకే లైన్ పై ఉంటాయి. 2 లైన్స్ కూడా ఒకే లైన్ పై ఉంటాయి కాబట్టి వీటిని మనం కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం, లేదా డిపెండెంట్ లైన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, అలాగే ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే సిస్టమ్కి నో సొల్యూషన్ ఉండేటప్పుడు ఆ గ్రాఫ్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఇలా ఉంటాయి, అంటే అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు, వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 100% గ్యారంటీగా వీటి నుంచే, ఈ కాన్సెప్ట్ నుంచే మనకి 1 or 2 బిట్స్ వస్తున్నాయి. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం బిట్స్ కూడా. మరొకసారి దీన్ని ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరొకసారి వినండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ a1x plus b1y plus c1 equals to 0, a2x plus b2y plus c2 equal to 0. This system is said to be consistent if it has a solution. This system is said to be inconsistent, it has no solution. ఓకే, సొల్యూషన్ కలిగి ఉండేటప్పుడు మరలా అది 2 టైప్స్గా మరలా మన దాన్ని క్లాసిఫికేషన్ చేయొచ్చు. a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయ్యేటప్పుడు యూనిక్ సొల్యూషన్ కలిగి ఉంటుంది. a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 అయ్యేటప్పుడు ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ కలిగి ఉంటుంది. అదే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయ్యేటప్పుడు నో సొల్యూషన్ అనేది ఉండదు. ఓకే, యూనిక్ సొల్యూషన్ కలిగి ఉండేటప్పుడు ఆ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇలా 2 స్ట్రైట్ లైన్స్ ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేయబడతాయి. ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండేటప్పుడు ఆ సిస్టమ్కి దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే కోఇన్సిడెంట్ లైన్స్ ఆర్ డిపెండెంట్ లైన్స్, అంటే 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఒకే లైన్ పై అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకేనా.
అలాగే నో సొల్యూషన్ కలిగిన సిస్టమ్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ప్యారలల్ లైన్స్, ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఓకే అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్జీబ్రిక్ మెథడ్స్ టు ఫైండ్ ద సొల్యూషన్స్ ఫర్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఏదైనా ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు వాటికి ఆల్జీబ్రిక్ మెథడ్స్, వీటిని సాల్వ్ చేయడానికి ఆల్జీబ్రిక్ మెథడ్స్ మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, ఎలిమినేషన్ మెథడ్ అని, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని, ఇలాంటి మెథడ్స్ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఈ మెథడ్స్ అన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ సాల్వ్ చేయడం మాత్రమే తెలుసుకోవాలి. అది ఏ పద్ధతిలో చేస్తామనేది మనకి అనవసరం. ఈ డిఫరెంట్ మెథడ్స్ అయితే మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు, అవసరం లేదు. ఓకే, ఇందులో మీకు సింపుల్ వేలో ఒక మెథడ్ చెప్తాను చూడండి. దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ప్రకారం వీటిని ఎలా చేస్తామంటే, అంటే సింపుల్గా తక్కువ టైంలో ఒకవేళ మీరు మెథడ్ ఫాలో అవ్వాలంటే దీన్ని ఫాలో అవ్వండి. ఏంటంటే ముందుగా ఏం చేయాలంటే, ముందు y యొక్క కోఎఫిషియెంట్స్ ముందు రాయాలి, b1 b2. ఓకే, తర్వాత కాన్స్టెంట్స్ రాయండి, c1 c2. తర్వాత x యొక్క కోఎఫిషియెంట్స్ రాయండి, a1 a2. అగైన్ మరలా y యొక్క కోఎఫిషియెంట్స్ రాసుకోండి, b1 b2. ఇక్కడ x అని పెట్టండి, ఇక్కడ y అని పెట్టండి, ఇక్కడ 1 అని పెట్టండి. ఓకే, ఇక్కడ x వాల్యూ కావాలంటే, ఈ x వాల్యూ కావాలంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మీరు చేయాలి. b1 c2 మైనస్ పెట్టండి b2 c1 బాయ్ ఈ 1 అని పెట్టాం కదా, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. డినామినేటర్ కావాలంటే a1 b2 మైనస్ a2 b1. ఇది x యొక్క వాల్యూ అవుతుంది. ఆ సిస్టమ్ సాల్వ్ చేసేటప్పుడు వచ్చే x వాల్యూ, దీని ప్రకారం మనం చేస్తే x వాల్యూ వస్తుంది. అలాగే y ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే, y ఈక్వల్స్ టు y కావాలంటే ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. c1 a2 మైనస్ c2 a1 బై డినామినేటర్ కావాలంటే మళ్ళీ 1 దగ్గర ఉంది కదా, ఈ బాక్స్ని మనం మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. a1 b2 మైనస్ a2 b1. అలా మనం y వాల్యూని మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ప్రకారం చేస్తే కొద్దిగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన బిట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచింగ్ ఇచ్చాడు, 3x మైనస్ y ఈక్వల్స్ టు 1, 6x మైనస్ 2y ఈక్వల్ టు 5. ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చాడు. 4x ప్లస్ 6y ఈక్వల్ టు 7, 12x ప్లస్ 18y ఈక్వల్స్ టు 21. ఇది ఒక సిస్టమ్. 4x ప్లస్ 7y ఈక్వల్స్ టు 3, 8x ప్లస్ 10y ఈక్వల్స్ టు 1. ఇలా 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క సిస్టమ్స్ ఇచ్చాడు. ఇటువైపు ఏమొచ్చి కోఇన్సిడెంట్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని మనం మ్యాచ్ చేయాలి. ఏది కోఇన్సిడెంట్ లైన్స్ అవుతుంది, ఏది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది, ఏది ప్యారలల్ లైన్స్ అవుతుంది. దీనికోసం ముందుగా మనం ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, దీనికి a1 బై a2 ఎంత అవుతుందో చూడండి. a1 బై a2 అంటే, a1 అంటే ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క x కోఎఫిషియంట్ 3. a2 అంటే రెండో లీనియర్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 6. 3/6 అంటే 1/2. అలాగే b1 బై b2 ఎంత అవుతుందో చూద్దాం. b1 బై b2 అంటే y కోఎఫిషియంట్స్ యొక్క రేషియో. ఫస్ట్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ -1, సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ -2. -1 బై -2 అంటే ఇట్స్ ఆల్సో 1/2. అలాగే c1 బై c2 చూద్దాం. అంటే కాన్స్టెంట్స్ యొక్క రేషియో 1/5. అంటే ఇక్కడ a1 బై a2 వాల్యూ b1 బై b2 వాల్యూ ఈక్వల్ అయ్యింది. c1 బై c2 అనేది వాటికి డిఫరెంట్గా ఉంది. అంటే a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 నాట్ ఈక్వల్స్ టు c1 బై c2 అని మనకి తెలిసింది. సో మనకి a1 బై a2 b1 బై b2 ఈక్వల్ అయ్యి c1 బై c2 అనేది ఈక్వల్గా లేకపోతే అవి ఏ లైన్స్ అవుతాయని మనం చెప్పాం, ప్యారలల్ లైన్స్ అవుతాయని మనం చెప్పాం కదా. సో ఇది మనకి ప్యారలల్ లైన్స్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఒకసారి రెండో దాన్ని అబ్జర్వ్ చేద్దాం.
రెండో సిస్టంలో a1/a2 4/12 అవుతుంది. b1/b2 6/18 అవుతుంది. c1/c2 7/21 అవుతుంది. దీన్ని అబ్జర్వ్ చేయండి. 4/12 అంటే 1/3, 6/18 అంటే 6 1s are 6 3s are 1/3, 7/21 అంటే 7 1s are 7 3s are ఇది కూడా 1/3. మూడు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అంటే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. అలా ఉంటే ఆ లైన్స్ మనం ఏ లైన్స్ అంటాం? కోఇన్సిడెంట్ లైన్స్ అని మనం చెప్తాం. కోఇన్సిడెంట్ లైన్స్ లేదా డిపెండెంట్ లైన్స్. సో దీనికి మ్యాచ్ చేయాలి. సో ఈ థర్డ్ సిస్టమ్ ని మరి చెక్ చేయకుండానే మనం అందులో ఉండే మిగిలిన దానికి మనం మ్యాచ్ చేయొచ్చు. అంటే 1r కి మ్యాచ్ చేసాం. 1r 2p 3q. నెక్స్ట్ సమ్ చూద్దాం. డివైడ్ 62 into 2 parts such that 4th part of the first 2/5th part of the second are in the ratio of 2:3. 62 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం 2 parts గా డివైడ్ చేస్తే ఆ వచ్చిన 2 parts కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ పార్ట్ లో 4th పార్ట్ అంటే 1/4వ పార్ట్, రెండో పార్ట్ యొక్క 2/5th పార్ట్ వాటి యొక్క రేషియో అనేది 2:3 అవ్వాలి. అలా మనం ఆ 2 parts ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం చేసేటప్పుడు ప్రాసెస్ అయితే లాంగ్ అవుతుంది. ఆప్షన్ నుంచి మనం వెళ్ళిపోవడమే. ఈ చాప్టర్లో మనం మ్యాక్సిమం బిట్స్ ఆప్షన్స్ నుంచే ఫాలో అవుతాం. ఈ చాప్టర్ ఒకటి, కోఆర్డినేట్ జామెట్రీ ఒకటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకటి, ఈ 3 చాప్టర్స్ మ్యాక్సిమం 90% ఆప్షన్స్ బట్టే మనం ఫాలో అవ్వాలి. ఈజీగా మనం ఆప్షన్ అనేది గెస్ చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 62ని మనం 2 parts గా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేసుకుందాం. 32 and 30గా మనం తీసేసుకుందాం. ఓకే, ఈ 62ని మనం 2 parts గా చేయాలి కదా. 32 అనేది ఒక పార్ట్, 30 అనేది ఒక పార్ట్, రెండు యాడ్ చేస్తే 62 అవుతుంది కదా. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ యొక్క 1/4th వాల్యూ కడదాం. 32 into 1/4 ఎంత అవుతుంది? 4 8 32. అలాగే ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, దీని యొక్క 2/5th పార్ట్ వాల్యూ కడదాం. 30 into 2/5 5 6 30 6 2 12 8:12 అని వచ్చింది. 8:12 మీన్స్ 4 2s are 4 3s are 2:3. సో మనకి మన ఆన్సర్ ఏమవుతుందంటే 32, 30 అవుతుంది. ఈ 32, 30, ఈ 32లో 1/4th వాల్యూ, ఈ 30లో 2/5th వాల్యూ, వాటి యొక్క రేషియో 2:3 అనేది అవుతుంది. కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ x/b ఈక్వల్స్ టు y/a, bx plus ay equal to a square plus b square, then which of the following is true? ఏం లేదు, మన ఆప్షన్ చెక్ చేసుకుని వెళ్ళిపోవటమే. ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ఫస్ట్ x/b ఈక్వల్స్ టు y/a అని ఇచ్చాడు. ఓకే, x ఈక్వల్ టు bని తీసుకోండి, y ఈక్వల్ టు a ని తీసుకోండి. ఈ రెండింటిని ఒకేసారి తీసుకొని చెక్ చేద్దాం. x ఈక్వల్ టు b తీసుకుంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? b/b 1 అవుతుంది. y ప్లేస్లో a ని తీసుకుంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? a/a 1 అవుతుంది. సో ఇది సాటిస్ఫై అయింది. ఈ రెండో ఈక్వేషన్ ఒకసారి చూడండి. bx plus ay ఈక్వల్స్ టు a square plus b square. దీన్నే కదా చెక్ చేస్తున్నాం. x బదులుగా bని, y బదులు a ని తీసుకోండి. ఇందులో కూడా సేమ్, రెండింట్లో ఒకేలా తీసుకోవాలి. ఈ రెండు ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. x బదులుగా bని తీసుకుంటే bx b into b b square plus ay, y బదులుగా a ని తీసుకోండి a into a square, b square plus a square ఈక్వల్స్ టు a square plus b square. ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయింది కదా. సో మన ఆన్సర్ ఏమొచ్చి x ఈక్వల్ టు b అవుతుంది అండ్ y ఈక్వల్ టు a అవుతుంది. సో బోత్ ఆప్షన్స్ a అండ్ b అనే ఆప్షన్ ని మనం టిక్ చేయాలి ఇక్కడ. బోత్ ఆప్షన్స్ a అండ్ b. అర్థమవుతుంది కదా. ఆప్షన్ బట్టి ఫాలో అవడమే ఈజీ. క్వశ్చన్ టు ఆన్సర్ మనం వచ్చామంటే దీన్ని ఏం చేయాలో థింక్ చేయడానికి టైం పడద్దు మీకు. మ్యాక్సిమం ఆప్షన్స్ నుంచే మనం వీటిని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ x ఈక్వల్స్ టు -y అండ్ y గ్రేటర్ దెన్ 0, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్? ఇందులో ఏది రాంగ్ అడిగాడు. ఓకే, x² y గ్రేటర్ దెన్ 0, x plus y ఈక్వల్ టు 0, xy లెస్ దెన్ 0, 1/x మైనస్ 1/y ఈక్వల్స్ టు 0. ఇది కూడా మనం ఎలా చేస్తామంటే ఇది కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే ఈజీగా వస్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. x ఈక్వల్స్ టు -y అని ఇవ్వటం జరిగింది. కౌంటర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను y ఈక్వల్స్ టు సమ్ 3 తీసుకున్నాను. అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే x ఈక్వల్స్ టు -y కదా.
ఈ y ప్లేస్లోనే మనం 3 తీసుకున్నాం కాబట్టి x ఈక్వల్స్ టు -3 అవుతుంది. ఓకే, y ఈక్వల్ టు 3 తీసుకుంటే x ఈక్వల్స్ టు -3 అయ్యింది. ఎందుకంటే వాడు ఒక కండిషన్ ఇచ్చాడు, ఒక రిలేషన్ ఇచ్చాడు. సో ఆ రిలేషన్ తగ్గట్టుగా మనం ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. y వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 కంటే పెద్ద వాల్యూనే తీసుకోవాలి. ఆ కండిషన్ కూడా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. x² y గ్రేటర్ దాన్ 0 అన్నాడు. ఇది నిజమో కాదో చూద్దాం. x ప్లేస్లో ఎంత వచ్చింది? -3. -3 హోల్ స్క్వేర్ అంటే 9 ఇంటూ y అంటే ఎంత? 3. 9 ఇంటూ 3 27. 27 గ్రేటర్ దాన్ 0 కదా, ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ అబ్జర్వ్ చేద్దాం. x ప్లస్ y ఈక్వల్స్ టు 0. x ప్లేస్లో -3, y అంటే 3. -3 ప్లస్ 3 0 కదా, ఈ స్టేట్మెంట్ కూడా ట్రూనే. అలాగే ఈ థర్డ్ వన్ అబ్జర్వ్ చేద్దాం. xy లెస్ దాన్ 0. x మీన్స్ -3, y మీన్స్ 3. దట్ ఈక్వల్స్ టు -9 లెస్ దాన్ 0. ఈ స్టేట్మెంట్ కూడా ట్రూనే కదా, -9 అనేది 0 కంటే చిన్నదే కదా. ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా ట్రూనే. సో ఏది రాంగ్ అని అడిగాడు. సో మనం వితౌట్ చెకింగ్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదే ఈ కౌంటర్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా మనం XY ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి అది రాంగ్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు నేను చెప్తున్న బిట్స్ అన్ని ప్రీవియస్ ఎంట్రన్స్లో అడిగిన బిట్స్. ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ ఇచ్చాడు వాటి యొక్క సొల్యూషన్స్ అడిగాడు. x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు 1, y ఈక్వల్స్ టు -1, x ఈక్వల్ టు 3, y ఈక్వల్స్ టు -1. సొల్యూషన్స్ అడిగేటప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ ఫాలో అవ్వక్కర్లేదు. సొల్యూషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు -1 అనే సొల్యూషన్ ఉంది. ఇది ఏ సిస్టమ్కి సొల్యూషన్ అవుతుందంటే, ఆ సిస్టంలో x అండ్ y ప్లేస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై, ఇదే దాని సొల్యూషన్ అవుతుంది. అలా చెక్ చేసుకుని వెళ్ళడమే. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ దీన్ని చెక్ చేద్దాం. x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు -1. ఓకే, ఒకసారి ఈ సిస్టంలో వేయండి. x ఈక్వల్ టు 1 వేసుకుంటే a ఇంటూ 1a ప్లస్ by, y అంటే -1 కదా, b ఇంటూ -1 మైనస్ b, a మైనస్ b. రైట్ సైడ్ a మైనస్ b ఉంది, అది సాటిస్ఫై అయింది. రెండో లీనియర్ ఈక్వేషన్లో వేయండి. x బదులుగా 1, b 1s are b మైనస్ ay, y అంటే -1, a ఇంటూ -1 మైనస్ a, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a, b ప్లస్ a. రైట్ సైడ్ a ప్లస్ b ఉంది కదా. సో x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు -1 అనే సొల్యూషన్ అనేది ఈ ఫస్ట్ సిస్టమ్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఇదే అవుతుంది. ఓకే, దీన్ని చెక్ చేయండి. x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు -2. ఒకసారి ఇందులో తీసుకుందాం, ఈ సిస్టంలో వేద్దాం. x ఈక్వల్ టు 2, 3x - 2y ఈక్వల్స్ టు 10. x ప్లేస్లో 2, y ఈక్వల్స్ టు -2 వేద్దాం. 3 2s are 6 మైనస్ 2y అంటే +4 అంటే 10 వచ్చింది. రైట్ సైడ్ 10 ఉంది కదా. అలాగే రెండో లీనియర్ ఈక్వేషన్లో వేసి చూద్దాం. 5x, 5 2s are 10 ప్లస్ 3y -6, 10 - 6 అంటే 4. రైట్ సైడ్ 4 ఉంది కదా. సో ఈ రెండో సిస్టమ్కి సొల్యూషన్ ఏమొచ్చి x ఈక్వల్ టు 2, y ఈక్వల్స్ టు -2. ఈ మూడో సిస్టమ్ యొక్క సొల్యూషన్ ఏమవుతుందంటే, ఏదైతే ఇంకా రిమైనింగ్ ఉండిపోయిందో అదే దాని సొల్యూషన్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే AQBPCR ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ABCD, it is being given that angle A equal to x plus y plus 10 degrees, angle B equal to y plus 20 degrees, angle C equals to x plus y minus 30 degrees, and angle D equal to x plus y degrees. Then angle B equals to dash. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ చక్రీయ చతుర్భుజం అని అంటాం. ఇదేంటి జామెట్రీ ఇక్కడికి వచ్చిందని చూడొద్దు, ఇది జామెట్రీ ఓరియంటెడ్ క్వశ్చన్. కానీ ఇక్కడ సొల్యూషన్ అనేది మాత్రం మన ప్రెజెంట్ కాన్సెప్ట్ని బట్టే మనం ఇక్కడ చేస్తాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో ముందు తెలియాలి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 వెర్టిసెస్ కూడా ఒక సర్కిల్ గుండా పాస్ అవుతే దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఇన్ ఎనీ సైక్లిక్ క్వాడ్రిలేటరల్
ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. చక్రీయ చతుర్భుజంలో అభిముఖంగా ఉండే కోణాలు సంపూరకాలు. అంటే ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 degreesకి ఈక్వల్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ చూద్దాం. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 10, ప్లస్ సి అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 30 ఈక్వల్స్ టు 180. దీన్ని సింప్లిఫై చేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, వై ప్లస్ వై 2y, ప్లస్ 10 మైనస్ 30 మైనస్ 20 ఈక్వల్స్ టు 180. 2x ప్లస్ 2y ఈక్వల్స్ టు 200 అవుతుంది. మైనస్ 20ని రైట్ సైడ్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం ఈక్వేషన్ని 2తో డివైడ్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 100 ఇలా ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి కూడా 180 అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ కదా. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈ రెండింటిని యాడ్ చేసి 180కి ఈక్వల్ చేయండి. వై ప్లస్ 20 ప్లస్ యాంగిల్ డి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 180. దీన్ని సింప్లిఫై చేయండి. ఎక్స్ వై ప్లస్ వై 2y ఈక్వల్స్ టు ప్లస్ 20ని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 20 అవుతుంది. 180 మైనస్ 20 160. ఇది ఒక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కట్టాలి. ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి మనం ఏదో ఒక మెథడ్లో చేయాలి. ఓకే, ఎలా చేస్తామో చూద్దాం. రెండో ఈక్వేషన్ నుంచి మొదటి ఈక్వేషన్ మనం లెస్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్లో చేద్దాం. ముందుగా సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను, దాని కింద ఫస్ట్ ఈక్వేషన్ వేసుకోండి, సబ్ట్రాక్షన్ చేయండి. 2y మైనస్ వై వై ఈక్వల్స్ టు 60. వై వాల్యూ ఎంత వచ్చింది? 60 వచ్చింది. వై వాల్యూ 60 వచ్చిందంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ కావాలంటే 100లో నుంచి వైని తీసేయాలి. దట్ మీన్స్ 40. ఇక్కడ మనకి యాంగిల్ బి వాల్యూ అడిగాడు. యాంగిల్ బి అంటే దేనికి ఈక్వల్? వై ప్లస్ 20. యాంగిల్ బి ఈక్వల్స్ టు వై ప్లస్ 20. వై అంటే మనకి ఎంత వచ్చిందంటే 60 వచ్చింది. 60 ప్లస్ 20 దట్ ఈక్వల్స్ టు 80 degrees. యాంగిల్ బి ఈక్వల్స్ టు 80 degrees. అవర్ ఆప్షన్ ఈస్ బి. ఓకే, ఇలా మనం ఫాలో అవ్వాలి. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు -5 హ్యాస్ y ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు -5 అనే 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. వీటి యొక్క నేచర్ ఆఫ్ సొల్యూషన్ ఎలా ఉంటుందో అడిగాడు. చూడండి, అప్లికేటెడ్గా ఇచ్చాడు. గ్రాఫికల్ అప్రోచ్ ఎవరికైతే తెలిసి ఉంటుందో వారే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. చాలా ఈజీ, బట్ దాని అప్రోచ్ అనేది మనకు తెలియాలి. దీన్ని ఎలా చేస్తామంటే మన గ్రాఫికల్ అప్రోచ్ ద్వారా ఈజీగా చెప్పొచ్చు. ఒక XY ప్లేన్ తీసుకోండి. ఓకే, y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0 మీన్స్ ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ కాల్డ్ y ఈక్వల్స్ టు 0. x యాక్సిస్ నే మనం y ఈక్వల్స్ టు 0 అంటాం. ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈక్వల్స్ టు 0. అంటే y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ అని అర్థం. అలాగే y ఈక్వల్ టు -5. y యాక్సిస్ పై 0, -5 అనే ఒక పాయింట్ ఉంటుంది కదా. ఆ పాయింట్ గుండా పాస్ అయిన స్ట్రైట్ లైన్ నే మనం y ఈక్వల్ టు -5 అంటాం. అండర్స్టాండ్? ఇప్పుడు మనం చెప్పొచ్చు, ఇక్కడ వాడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి. టూ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి కదా. ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఏ లైన్స్? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ సొల్యూషన్ ఉంటుందా? నో సొల్యూషన్. ఎందుకంటే ఇవి ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ కావు. సో మన ఆన్సర్ ఏమొచ్చిందంటే సాధన ఉండదు. మనం ఇలా గ్రాఫికల్ అప్రోచ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్స్ టు 0 అండ్ -4x మైనస్ 8y ప్లస్ 20 ఈక్వల్స్ టు 0 హ్యావ్. ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సిస్టమ్ ఇచ్చాడు. దాని యొక్క సొల్యూషన్ యూనిక్ సొల్యూషనా, ఎగ్జాక్ట్లీ 2 సొల్యూషన్సా అంటే మనం వాటి యొక్క
కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోస్ తీసుకోవడం a1 by u2 వాల్యూ, a1 by a2 వాల్యూ, b1 by b2 వాల్యూ, c1 by c2 వాల్యూ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందు a1 by a2 x కోఎఫిషియెంట్స్ అన్నమాట 1 by -4, అలాగే b1 by b2 2 by -8, అలాగే c1 by c2 -5 by 20. ముందు ఈ రెండు ఈక్వలా కాదా ముందు చూసుకుంటే సరిపోద్ది. 1 by -4 ఇది కూడా 2 1s are 2 4s are 1 by -4 ఈ రెండు ఈక్వల్. అప్పుడు దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. 5 1s are 5 4s are ఇది కూడా -1/4 నే. ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2 వచ్చింది. ఎలా వచ్చిందంటే అర్థం ఏంటి? అవి కోఇన్సిడెంట్ లైన్స్, అవి డిపెండెంట్ లైన్స్. అంటే దీనికి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. డిపెండెంట్ లైన్స్ అంటే xy ప్లేన్ లో డిపెండెంట్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకుందాం, మరో స్ట్రైట్ లైన్ కూడా ఆ లైన్ పైన ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ దెన్ ద లైన్స్ ఆర్. మనం ముందు చెప్పిన కాన్సెప్ట్ లో దీని ఆన్సర్ ఉంది. ఏంటంటే ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ సెట్ టు బి కన్సిస్టెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ సొల్యూషన్. సొల్యూషన్ కలిగి ఉంటే దాన్ని మనం కన్సిస్టెంట్ అంటాం. సొల్యూషన్ మీన్స్ యూనిక్ సొల్యూషన్ కలిగి ఉండొచ్చు, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ కలిగి ఉండొచ్చు. యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్. సో మన ఆన్సర్ ఏమొచ్చి ఇంటర్సెక్టింగ్ అండ్ కోఇన్సిడెంట్. ఓకే, నెక్స్ట్ బిట్. ఇఫ్ ద లైన్స్ 3x plus 2ky minus 2 equals to 0 and 2x plus 5y plus 1 equals to 0 are parallel, then what is the value of k? Parallel అంటే a1 by a2 వాల్యూ b1 by b2 వాల్యూ ఈక్వల్ అవ్వాలి, c1 by c2 అనేది దానికి డిఫరెంట్ గా ఉండాలి. ఇది మనకు గుర్తుకు రావాలి ఈ రిలేషన్. ఓకేనా? a1 by a2 కడదాం. 3/2 ఈక్వల్స్ టు b1 by b2 వాల్యూ కడదాం. y కోఎఫిషియెంట్స్ 2k by 5. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 into 2k 4k, 3 into 5 15, 4k equal to 15, k equals to 15/4. సో 15/4 అనేది మనకి k వాల్యూ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ -3x plus 5y minus 2 equals to 0, the second equation will be. ఇక్కడ మనకి డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఇవ్వడం జరిగింది. డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే a1 by a2 వాల్యూ, b1 by b2 వాల్యూ, c1 by c2 వాల్యూ ఈక్వల్ గా ఉండాలి. a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2 అయితే వాటిని మనం డిపెండెంట్ లైన్స్, డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం కదా. సో వాడు ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ని మనం నోట్ చేద్దాం. ఓకే, దీన్ని మనం ఆప్షన్ బట్టి చెక్ చేస్తే మనం ఈజీగా తక్కువ టైంలో చేసేవచ్చు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. -6x plus 10y minus 4 equals to 0. ఇందులో a1 by a2 వాల్యూ కడదాం. -3 by -6 అంటే ఎంత? 1/2. అలాగే b1 by b2 వాల్యూ కడదాం. b1 by b2 అంటే y కోఎఫిషియెంట్స్ 5/10 1/2. అలాగే c1 by c2 వాల్యూ కడదాం. అంటే కాన్స్టెంట్స్ యొక్క రేషియో -2 by -4, దట్ మీన్స్ 1/2. a1 by a2 వాల్యూ, b1 by b2 వాల్యూ, c1 by c2 వాల్యూ ఈక్వల్ గా వచ్చింది. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసింది. సో మన ఆన్సర్ ఏమొచ్చి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న లీనియర్ ఈక్వేషన్, వాడు ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్, ఆ సిస్టమ్ అనేది డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి అవ్వడం జరుగుతుంది.